ఏదైతే మన పార్లమెంట్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారో వారికి మనందరూ తెలిసింది. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో నాకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ ఎన్నికలాగా పోరాడి అందరూ కూడా ఇక్కడ మెజార్టీ తెప్పించారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రఘురామ్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పట్లో, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత దీని మొత్తం ఎన్ఆర్జీఎస్ మొత్తం నీరు గారిపోయింది. మళ్ళీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సెంటర్లో ప్రతిరోజు కూడా 400 రూపాయలు వేతనం పెరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. కాబట్టి అది శుభ పరిణామం కూడా మనకి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పథకాలన్నీ మనకు తెలిసింది. 6 పథకాలలో ఆల్రెడీ 5 మనకు తెలిసింది. ప్రతి మహిళ కూడా బస్సులో ఫ్రీ వెళ్తున్నారు కదా, 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా, గ్యాస్ బండ్ వస్తుందా, గ్యాస్ బండ్ మీకు డౌట్ అయితే ఆ డబ్బులు పడతాయి, ఖచ్చితంగా పడతాయి 100%. మెయిన్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాలలో కూడా ఎక్కడా కూడా దాదాపు 80% గ్రామాలలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ మనకు వచ్చినాయి. కానీ ఈసారి ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం దాదాపు 3500 ఇల్లు శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గృహ దానికి సంబంధించిన మంత్రి గారు, ఆయన అడిగే అత్యధిక ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో మన గ్రామానికి 100 నుంచి 150 ఇల్లు శాంక్షన్ అయితే ఇబ్బంది ఏం లేదు. విడతల వారీగా అందులో లేని వాళ్ళందరూ కూడా వస్తుంది. ఎవరైతే ఫస్ట్ విడత ఇల్లు లేని స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ విడతలో ఉంటాయి. తర్వాత స్థలం లేని వాళ్ళకి కూడా స్థలం గురించి ఏర్పాటు చేసి గవర్నమెంట్ కూడా ఇల్లు కట్టేస్తుంది. కాబట్టి ఇన్ని మంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా మీరు ఆదరించండి. ఎందుకంటే ఇందులో మా స్వార్థం మీరు ఎక్కువ ఓట్లు వేస్తే మనం ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి. కాబట్టి మనకు వచ్చిన 20,000 మేయార్టీని దాటి 50,000 మేయార్టీ రావాలని చెప్పి మిమ్మల్ని, అందులో ఈ విలేజ్ కూడా ఒక భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన దగ్గర మొన్న వచ్చిన ఓట్ల కంటే డబల్ ఓట్లు రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, మరొకసారి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రఘురామ్ రెడ్డి గారికి మీరంతా ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.